మన దేశంలో అందరూ సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. కానీ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కోలా పిలుస్తారు. ముఖ్యంగా ఇది మన తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ. చాలా మందికి ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారో తెలియదు. అలాగే ఈ సంక్రాంతి పండుగ ఎలా వచ్చిందో తెలియదు. అసలు ఈ పండుగ విశిష్టత ఏంటో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం వల్ల అందరికీ రీచ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హలో ఆల్. సంక్రాంతి పండుగ అంటేనే కొత్త వెలుగులు. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సొంత ఊరికి వెళ్లి బంధుమిత్రులతో ఆనందంగా ఈ మకర సంక్రాంతి జరుపుకుంటాం. ఈ ఫెస్టివల్ కి మకర సంక్రాంతి అని పేరు ఎలా వచ్చింది అంటే, సంక్రాంతి అంటే మారడం అని అర్థం. సూర్యుడు పూర్తిగా మేషాది ద్వాదశి రాశులలో క్రమంగా పూర్వ రాశి నుండి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే ఈ సంక్రాంతి. మకర అంటే ఆల్రెడీ మనకి తెలుసు, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం. ఇందుకే దీనికి మకర సంక్రాంతి అని పేరు వచ్చింది. జనరల్ గా మీరు గమనిస్తే మిగతా పండుగలన్నీ సేమ్ డేట్స్ లో ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ దసరా, దీపావళి, వినాయక చవితి. కానీ ఈ సంక్రాంతి ఎవ్రీ ఇయర్ సేమ్ డేట్స్ లో వస్తుంది. అంటే జాన్ 14 భోగి, 15 సంక్రాంతి, 16 కనుమ. కానీ ఇది 100 ఇయర్స్ ఒకసారి డేట్స్ మారుతాయి. అంటే 1 డే ముందుకు వస్తుంది. అలాగే లీప్ ఇయర్స్ అప్పుడు కూడా డేట్స్ మారుతూ ఉంటాయి. అందరికీ ఇది చాలా పెద్ద పండుగ. ఇది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో పేరుతో జరుపుకుంటారు. తమిళనాడులో పొంగల్ అని, గుజరాత్లో ఉత్తరాయణ్ అని, పంజాబ్లో లోహ్రీ అని, కర్ణాటకలో సుగ్గి హబ్బా అని, యూపీ అండ్ బీహార్లో కిచిడి పార్వ్ అని, అలాగే మన తెలుగు రాష్ట్రాలలో మకర సంక్రాంతి అని పిలుస్తారు. ఈ ఫెస్టివల్ని కొన్ని ప్రాంతాలలో 3 రోజులు జరుపుకుంటారు. అంటే భోగి, సంక్రాంతి మరియు కనుమ. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో 4 రోజులు జరుపుకుంటారు. 4వ రోజు ముక్కనుమ. అందుకే దీనిని పెద్ద పండుగ అని కూడా అంటారు. ఈ పండుగ రైతులకు చాలా విశిష్టతమైనది. ఎందుకంటే ఈ టైంలో రైతులకు పంట చేతికి వస్తుంది. అందుకే దీనిని రైతుల పండుగ అని కూడా అంటారు. అసలు మన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అంటేనే నెల రోజుల ముందు నుంచి సందడి మొదలవుతుంది. భోగిపళ్ళుగా మారే రేగిపళ్ళు, నోరూరించే పిండి వంటలు, చిన్నారుల ముసిముసి నవ్వులు, ముంగిట్లో ఇంద్రధనుసులా కనిపించే రంగవల్లులు, వాటి మధ్య గొబ్బెమ్మలు, ఆ గొబ్బెమ్మ చెంత ఆడపడుచులు, ఎక్కడ చూసినా హరిదాసు కీర్తనలు, కోడి పందాలు, ఎడ్ల పందాలు, డూడు బసవన్న అంటూ గంగిరెద్దుల విన్యాసాలు, గాలిపటాల రెపరెపలు, అలాగే కొత్త అల్లుళ్ళ రాకతో ఈ సంక్రాంతి పండుగ సంబరాలు అంబరాన్ని తాకుతాయి. 3 పండుగల్లో మొదటి రోజున భోగి పండుగగా జరుపుకుంటాం. ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్రలేచి భోగి మంటలు వేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే సరిగ్గా భోగి రోజు మంటలు ఎందుకు వేస్తారు? అసలు భోగి పేరు ఎలా వచ్చింది? దీని వెనుకున్న కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం. బగ అనే పదం నుంచి భోగి వచ్చిందంటారు. పెద్దలు పూర్వరాశికి చివరిగా భోగిని భావిస్తారు. అందుకే పూర్వరాశిలో పడ్డ కష్టాలు, బాధలను భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలనే భోగి పండుగ విశిష్టత. అయితే భోగి రోజున వేకువజామునే పాత చెక్కలతో మంటలు వేసి అందులో ఇంటిలోని పాత వస్తువులు మరియు ఆవు పేడతో చేసిన పిడుకలను మంటల్లో వేస్తారు. అంటే చెడును మంటల్లో కలిపి రాబోయే రోజుల్లో సుఖ సంతోషాలతో ఉండాలని ఈ భోగి మంటలు వేస్తారు. అలాగే చిన్న పిల్లల్ని చక్కగా అలంకరించి భోగి పళ్ళు పోస్తారు. ఇలా చేయడం వల్ల ఒక కారణం ఉందని పెద్దలు చెప్తారు. రేగిపళ్ళు శ్రీమన్నారాయణ స్వామి ప్రతిరూపం. అలాగే రేగిపళ్ళు సూర్యునికి ప్రీతిపాత్రమైన ఫలం. సూర్యుని రంగు, రూపం కలిగిన రేగిపళ్ళతో నాణాలను కలిపి పిల్లల తలపై వేస్తారు. అలా చేయడం వలన శ్రీ లక్ష్మీనారాయణ అనుగ్రహం మన పిల్లలపై ఉంటుంది అని పెద్దల విశ్వాసం. అలాగే ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటి అంటే,
శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా ఈ భోగి రోజే. శ్రీకృష్ణుడు ఇంద్రుడి గర్వాన్ని అణిచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా ఇదే అని నమ్ముతారు. ఒక శాపం కారణంగా రైతుల కోసం పరమేశ్వరుడు తన వాహనం అయిన నందిని భూమికి పంపిన రోజు ఇదే అని పురాణాల్లో చెప్పారు. పురాణాల ప్రకారం భారత సాంప్రదాయాలలో సంక్రాంతికి ఎంతో విశిష్టత ఉంది. పుష్యమాసంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు మాత్రమే ఈ పండుగ జరుపుకుంటారు. అయితే ఈ రోజు సూర్యుడు తన కుమారుడైన శనిని కలవడానికి వస్తున్నాడని నమ్ముతారు. మకర సంక్రాంతి గురించి చాలా కథలు ఉన్నాయి. మొదటి కథ ప్రకారం శ్రీ మద్భాగవతి దేవుని పురాణంలో ప్రస్తావన ఉంది. శని తన తండ్రి అయిన సూర్యుడిపై పగ పెంచుకుంటాడు. ఎందుకంటే తన తల్లి అయిన ఛాయాదేవి సూర్యుడికి రెండో భార్య. మొదటి భార్య కుమారుడైన యమరాజుతో శని వివక్ష చూపిస్తాడు. ఈ కారణంగా సూర్య భగవానుడు ఛాయాదేవిని శనిని దూరంగా ఉంచుతాడు. ఫలితంగా శని సూర్యుడికి కుష్ఠవ్యాధి కలిగేలా శపిస్తాడు. సూర్యుడి కుష్ఠవ్యాధి చూసి యమరాజు చాలా బాధపడతాడు. ఈ వ్యాధి నుంచి తండ్రిని బయటపడేసేందుకు కఠిన తపస్సు చేస్తాడు. ఇదంతా ఇలా ఉంటే శనిపై సూర్యుడికి కోపం వచ్చి శాపం పెడతాడు. అలా తన తల్లి శనిదేవుడు ఇద్దరూ బాధపడుతూ ఉంటారంట. శని బాధపడ్డం చూసి యమరాజు సూర్యున్ని రిక్వెస్ట్ చేస్తాడంట కరుణించమని. యమరాజు సూర్యున్ని ఒప్పించి అలా సూర్యుడు శని ఇంటికి వెళ్ళగా అక్కడంతా అగ్నిలో ఆహుతి అయి ఉంటుందంట. ఆ టైంలో అక్కడ నల్ల నువ్వులు తప్ప ఇంకేం కనిపించవంట. ఈ కారణంగా శనిదేవుడు సూర్యున్ని నల్ల నువ్వులతో పూజిస్తాడంట. సూర్యుడు సంతోషపడి శనికి ఒక బహుమతి అందజేస్తాడు. అదే మకర రాశి. నల్ల నువ్వుల కారణంగా శని తన కీర్తిని పొందిన కారణంగా అవి అంటే తనకి చాలా ఇష్టం. దీనివల్ల సూర్యుడు శని ఆరాధన పొంది మకర సంక్రాంతి ప్రారంభమవుతుంది అని మన పురాణాల్లో ఇది ఒక కథగా చెప్పారు. మకర సంక్రాంతి రోజు బెల్లంతో పాటు గుమ్మడికాయ మరియు నువ్వులను దానం చేస్తే మంచిది అంటారు. మూడో రోజు కనుమ. అబ్బా తమ్ముడు, అందరికీ తెలిసినట్టే ఈ రోజు చాలా మందికి తప్పనిసరిగా మందు ముక్క ఉండాల్సిందే కదా, మీరేమంటారు? అయితే జోక్స్ అపార్ట్, అందరికీ తెలిసినట్టే మకర సంక్రాంతి మరుసటి రోజున కనుమ జరుపుకుంటారు. ఈ రోజున రైతులకు వ్యవసాయంలో సహకరించే పశువులను పూజించడం ఆచారం. ఆ రోజున పశువుల కొట్టాలను చక్కగా అలంకరించి అక్కడ పొంగలి వండుతారు. ఆ పొంగలి నైవేద్యం పెట్టిన తర్వాత పొలాల్లోకి తీసుకెళ్లి చల్లుతారు. ఇలా చేస్తే పంటలు బాగా పండుతాయన్న నమ్మకం. కనుమ నాడు ఆవులు, ఎద్దులు, గేదెలను చక్కగా అలంకరించి పూజించడం జరుగుతుంది. కొంతమంది కనుమ పండుగ మరుసటి రోజున కూడా ముక్కనుమను జరుపుకుంటారు. దీన్నే పశువుల పండుగ అని కూడా అంటారు. పల్లెటూరుల్లో పశువులే గొప్ప సంపద. అవి ఆనందంగా ఉంటే రైతుకు ఉత్సాహం. పంటల్లో వీటి పాత్ర ఎంతో ఉంది. ఇది ఈ మకర సంక్రాంతి గురించి. సంక్రాంతి ఎందుకు జరుపుకుంటామో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసి తెలుసుకొని ఉంటారని అనుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక మిస్టీరియస్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.